ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, సాయిబాబా 72 గంటలు అనగా 3 రోజులు సమాధిలోకి వెళ్ళిన సంఘటన గురించి చదువుకుందాం. దైవాంశ సంభూతుడు ఎప్పుడు ఏది ఎందుకు చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. వైద్య శాస్త్రాన్ని కూడా అందని మొండి రోగాలకు సైతము ఆ శాస్త్రము నమ్మలేనంత విచిత్రంగా శ్రీ సాయి మహారాజు తన ఆశ్రయించిన భక్తులకు నయం చేశారు. కేవలము తన స్వర్పతో కుష్ఠరోగాన్ని, చూపులేని అందునికి చూపును, కుంటివానికి కుంటిని, ఒక్కటేమిటి ఎన్నో భయంకర వ్యాధులను మట్టుమాయం చేసిన గొప్ప వైద్యనారాయణుడు సాయిబాబా 3 రోజులు సమాధిలోనికి వెళ్ళారంట. పైకి కనపడే కారణం మాత్రం ఇది వినటానికి చాలా ఆశ్చర్యకంగా ఉంటుంది. కానీ ఈ మహత్తరమైన సంఘటనలో ఆంతర్యమేమిటో సాయీశ్వరికి ఎరుక సుమ. 1886 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి రోజు, ఆ రోజు దత్త జయంతి. తనకు అతి ముఖ్యమైన భక్తుల్లో ఒకడైన మహల్లాస్పతిని ఉద్దేశించి సాయి ఇలా అన్నారు: చూడు భగవత్, నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఈ గంట నుండి 3 రోజుల పాటు నా శరీరాన్ని కాపాడు. 3 రోజుల తర్వాత నేను తిరిగి రాకపోయినట్లయితే నా శరీరాన్ని ఇదిగో ఎదురుగా ఉన్న ఖాళీ జాగాలో పాతిపెట్టండి. దానికి గుర్తుగా నేను 2 జెండాలు పాతించు. ఒట్టు పెట్టుకో భగవత్, 72 గంటలు వేచి చూడు. నీవే నా శరీరాన్ని, నీవే రక్షకుడువు అని చెబుతూనే సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయారు శ్రీ సాయి మహారాజు. అప్పుడు రాత్రి 10 గంటల సమయము. సాయిబాబా వారి నాడి ఆడటం లేదు. శ్వాస ప్రక్రియ కూడా నిలిచిపోయింది. తెల్లవారింది. శ్రీ సాయి దినచర్యలు స్తంభించింది. ఆ వార్త గ్రామమంతా పాకుపోయింది. చాలామంది వచ్చి చూసిపోతున్నారు. ఆ రోజు సాయంత్రానికి జనము గుంపులు గుంపులుగా చేరి తల ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు. సాయిబాబా శరీరంలో ప్రాణం లేదనే వదంతిని శ్రీ సాయిబాబాపై అసూయ ద్వేషాలు పెంచుకున్న కొందరు వ్యాపింపచేశారు. శ్రీని గ్రామ పంచాయతీ పెద్దలందరూ సమావేశమయ్యి సాయిబాబా తన భౌతిక దేహాన్ని వదిలి వెళ్ళారు. అంత్యక్రియలు చేయాలి తప్ప ప్రాణం లేని శరీరాన్ని అలా ఉంచకూడదు. అలా ఉంచటం వలన గ్రామానికి అరిష్టమంటూ తీర్మానం చేశారు. భక్త మహల్లాస్పతి సాయిబాబా తలను తన ఒడిలో పెట్టుకుని నిర్భయంగా నిశ్చలంగా కూర్చున్నాడు. సాయిబాబా అల్లా దగ్గరికి వెళ్ళారు. తిరిగి తప్పకుండా 3 రోజుల తర్వాత వస్తారు. అంతవరకు ఎవ్వరు ఏమీ మాట్లాడకూడదని మహల్లాష గట్టిగా వాదించారు. ఎవరెన్ని శ్రీ సాయి శరీరాన్ని కూడా తాకనివ్వలేదు. 2 రాత్రులు గడిచాయి. గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. ఆ రోజు పగలు 3వ రాత్రి కూడా గడిచింది. ఎవరెన్ని మాట్లాడినా, ఎంత బెదిరించినా మహల్లాస్పతి మాత్రం నిశ్చలంగా అలాగే బాబా శరీరాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. మహల్లాస్పతికు శ్రీ సాయిబాబా మాట ఎందు ఎంత ప్రగాఢ విశ్వాసమో చూడండి. 3 రోజుల పాటు నిద్రాహారాలు కూడా లేకుండా అంకుట దీక్షతో నిర్భయంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా శ్రీ సాయి మహారాజు శరీరాన్ని కాపాడిన శతభగ్నుడు శ్రీ సాయిబాబాకి మిక్కిలి ప్రీతిపాత్రైన మహల్లాస్పతికి వందనీయుడు, అభినందనీయులు. శ్రీ సాయి మహారాజు భక్తులతో మహల్లాస అగ్రగణ్యుడు. 60 సంవత్సరాల నిరంతర సాయి సేవలో తన జీవితాన్ని గడిపిన పుణ్యమూర్తి శ్రీ మహల్లాస్పతి. పావన చరిత్రైన మహల్లాస్పతికి శతకోటి నమస్కారాలు. శ్రీ సాయి మహారాజు సమాధిలోనికి వెళ్ళి 72 గంటలు పూర్తి కావటానికి కేవలం కొద్ది నిమిషాల ముందు షిరిడీ గ్రామంలోని ప్రజలు చాలామంది ద్వారకామాయికి చుట్టుముట్టి గుమిడిగూడారు. వారందరితో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 3 రోజుల తర్వాత బాబా నిజంగా లేచి కూర్చుంటారా అంటూ 3 రోజులు గడిచిన తదుపరి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శ్రీ సాయి మహారాజు శరీరంలో కదలికలు ప్రారంభమైనాయి. శ్వాస ఆడుతుంది. నాడి బలపడింది. నిదానంగా కళ్ళెత్తేస్తూ శ్రీ సాయి మహారాజు లేచి కూర్చున్నాడు. అక్కడ ఎంతో ఆర్తులతో గుమిడిగూడిన ప్రజలందరూ ఆనందంతో జై జయ ధ్వానాలు చేశారు. సాయినాథ్ మహారాజ్కి జై, జై బోలో సాయినాథ్ మహారాజు అంటూ పట్టలేని సంతోషంతో బాబాకు జేజేలు పలికారు. సామాన్యుడిగా మానవ అవతారంలో కనిపించే శ్రీ సాయిబాబా అసామాన్యుడు అనే విషయము లోకానికి మరొకమారు విదితమైంది. సాయి అంటే ఒక దివ్యమైన ఆత్మ. ఈ సరాసరి విశ్వమంతటిని వ్యాపించిన శాశ్వతమైన ఆత్మ. ఈ దివ్యమైన ఆత్మ పంచభౌతిక శరీరాన్ని ధరించటం అనేది సాకార సద్గుణ రూపంలో భక్తులు ఉద్ధరించటానికి తప్ప ఆ పవిత్రమైన ఆత్మకు చావు పుట్టకలతో ఏమాత్రం సంబంధం లేదు. అందుకే కళాతీతాయ నమః, కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్భాయ నమః, సచిదాత్మనే నమః, అంతర్యామే నమః, పరబ్రహ్మణే నమః, పరమాత్మనే నమః,
గుణాతీత నేను నమః అంటూ శ్రీ సాయి అష్టోత్తరంలోని మనము శ్రీ సాయిని స్తుతిస్తాము. ప్రతిరోజు పారాయణము మొదలుపెట్టబోయే ముందు శ్రీ సాయి అష్టోత్తర శతమానవళి చదవటం మంచిది. అంతేకాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా బాబా మందిరానికి వెళ్ళినప్పుడు మనం కూడా పూజారి గారితో పాటు అష్టోత్తరం చెప్పుకుంటే చాలా మంచిది. ఈ సందర్భంలో సాయి మహారాజు ఏ సందర్భంలో అన్న మాటలు నా తల్లి నన్ను కన్నందుకు సంతోషించిందంట. ఆమె నన్ను ఎందుకు కన్నది? అంతకుముందు నేను లేనా ఏమిటి? ఈ మాటల్లో చాలా నిగూఢము దాగి ఉంది. ఓం సాయిరామ్.